ఏంటి అలా మూడేగా కూర్చున్నారు? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పర్సన్స్‌తో మీకు రీకన్సిలియేషన్ జరగడం లేదా? అదే కదా మీ బాధ? యెస్. ఈరోజు నేను మీకు ఒక రీకన్సిలియేషన్ టిప్‌తో వచ్చేసాను. ఈ టిప్‌తో మీ పర్సన్ లేదా మీరు మీ పర్సన్స్‌తో రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది. అయితే ఎలా? దీనికి మీరు ఒక పీస్ ఆఫ్ పేపర్‌ని తీసుకోండి అండ్ పింక్ స్కెచ్ కానీ, పెన్ కానీ, జెల్ ఇంక్ పెన్ కానీ, మార్కర్ కానీ తీసుకోవాలి. అండ్ దీనికి మీరు దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఇది తీసుకోండి. ఓకే. అయితే ఇక్కడ వైట్ పేపర్ మీద మీరు ఏం చేయాలి? ఎవరు మీతో రికన్సిలియేషన్ చేయాలనుకుంటున్నారో పర్సన్ నేమ్ పైన రాసి కింద మీ పేరు కింద మీ పేరు రాయండి. పైన పర్సన్ నేమ్, కింద మీ పేరు రాసిన తర్వాత మధ్యలో ఏంజల్ నెంబర్ 222. ఓకే, 222 ఏంజల్ నెంబర్ ఉంటుంది కదా, 222 రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఈ దాల్చిన చెక్క ఉంది కదా, నా దగ్గర పెద్దది లేదు, సో అందుకని నేను తీసుకుని, మీ దగ్గర ఇంత సైజు ఉంటే కనుక తీసుకోండి. ఓకే, ఈ దాల్చిన చెక్క ఏదైతే ఉందో దీన్ని ఇట్లా పేపర్కి మధ్యలో ఇలా పెట్టేసేసి 3 టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేయండి. ఓకే, 3 టైమ్స్ లైక్ దిస్. ఇలా 3 టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేయండి. ఇక్కడ సో మోట్ ఇట్ బి, సో ఇట్ ఈస్, లేకపోతే సో ఇట్ ఈజ్. సో ఇట్ ఈజ్ అని రాయండి. మీ పర్సన్స్తో సూన్ మీకు రీకన్సిలియేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, టిప్ నచ్చితే కనుక రీకన్సిలియేషన్ అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ స్పెల్స్ రీకీ హీలింగ్ ప్రాసెస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి.